శ్రీమాత్రే నమః. మేన్ రాశి వారు ఆగస్టు 15 నుంచి కూడాను ఒక అసాధారణమైన మరియు అత్యంత బలమైన కాలాన్ని ఎదుర్కోబోతున్నారు. మీరు ఈ వీడియో చూడటం కేవలం యాదృచ్ఛికమైతే కాదండి. మీ జీవితం ఒక సరికొత్త మలుపు తిరగబోతుంది అనడానికి ఇది ఒక స్పష్టమైన దైవక సంకేతం. ఈ నిమిషం నుంచి కూడా బాహ్య ఆలోచనలన్నింటి కూడా పూర్తిగా పక్కన పెట్టేసేయండి. మీ మనసును పూర్తిగా ఇక్కడ నింపండి. ఎందుకు అంటే మీరు వినబోయే ప్రతి మాట మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపబోతుంది. అలానే ఈ వీడియో చూస్తున్న మీన రాశి వారు ఇప్పటి కామెంట్ సెక్షన్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేసి మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. ఇలా చేయటం వల్ల దైవ కృప మీపై మరింతగా ప్రసరించి మీ జీవితంలో రాబోయే మంచి మార్పులు అత్యంత వేగంగా ప్రారంభమవుతాయి. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రస్తుత మీనరాశిపై కొన్ని ముఖ్యమైన గ్రహాల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. ఇటీవల మీ జీవితంలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగినట్లు మీకు అనిపించలేదా అండి? ఊహించిన మార్పులు, అకారణంగా వచ్చిన మనస్పర్ధలు, చేతి దాకా వచ్చిన అవకాశాలు ఒక్కసారిగా చేజారిపోవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకు అర్థం కావడం లేదా? కొంతమంది మీనరాశి వారికి ఎవరినో ప్రాణంగా నమ్మి వారి కోసం సర్వస్వం త్యాగం చేసి చివరకు వారి చేతిలోనే వెన్నుపోటుకు గురై తీవ్రంగా బాధపడిన అనుభవం ఖచ్చితంగా ఉండే తీరుతుంది. మరికొంతమందికి మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వారే మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారనే అనుమానం మీ మనసును నిత్యం తొలిచేస్తూ ఉంటుంది. నన్ను ఎందుకు ఇలా దూరం పెడుతున్నారు అని మీరు ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఒంటరిగా ఏడ్చిన సందర్భాలు అనేకం ఉండే ఉంటాయి. కానీ మీకు తెలియని ఒక సత్యం అయితే ఉంది. దైవం కొన్నిసార్లు కొన్ని సత్యాలను మన కళ్ళ ముందుకు ఉంచకుండా కొంతకాలం దాచిపెడుతుంది. ఎందుకు అంటే సమయం రాకముందు ఆ నిజం బయటపడితే మీ సున్నితమైన మనసు ఆ బాధను తట్టుకోలేకపోతుంది. కాబట్టి దేవుడు ఇప్పటి వరకు మీకు ఓపికను, సమయాన్ని ఇస్తూ వచ్చాడు. కానీ ఇక ఆ నిరీక్షణ సమయం ముగిసిందండి. ఆ మహాసత్యం వెలుగులోనికి వచ్చే అద్భుతమైన సమయం ఇప్పుడు ఆసన్నమైంది. ఇప్పటి వరకు మీనరాశి వారు ఎన్నో కష్టాలను, అవమానాలను మౌనంగా భరించారు. పైకి నవ్వుతూ కనిపించినా లోపల మాత్రం ఎవరికీ చెప్పుకోలేని వేదనను అనుభవిస్తూ ఉన్నారు. మీ ప్రయత్నాలు ఎన్నిసార్లు విఫలమయ్యాయో దానికి కారణం మీ సామర్థ్యం తక్కువ కాదండి. కేవలం మీ కాలం, మీ గ్రహబలం కలిసి రాలేదని గుర్తుంచుకోండి. కానీ ఆగస్టు 15 నుంచి కూడాను మీ పరిస్థితులన్నీ పూర్తిగా తలకిందులు కాబోతున్నాయండి. మీ విధి ఎలా అద్భుతంగా మారుతుందో చూడండి. మీ జీవితంలో గ్రహాల స్థితిగతులు ఒక గొప్ప మలుపును తీసుకురాబోతున్నాయి. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలు ఒక ఎత్తు అయితే ఈ తేదీల తర్వాత మీకు అందబోయే ప్రతిఫలాలు మరొక ఎత్తు. ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మరియు ఊహించని మార్పులు జరుగుతున్నాయి. మీరు ప్రాణం కంటే ఎక్కువగా నమ్మిన కొందరు వ్యక్తులు మీ నుంచి దూరం కావడం మొదలవుతుంది. ఎలాంటి కారణం లేకుండానే వారు జీవితం నుంచి విడిపోతున్నట్లు అనిపించవచ్చు. అయితే దీన్ని ఎప్పుడూ నష్టంగా భావించకండి. ఇది మీ జీవితంలోని చెడును పూర్తిగా తొలగించి మంచిని ఆహ్వానించే ఒక దివ్య శుభారంభం. మీ జీవితాన్ని భారంగా మార్చిన బంధాల నుంచి మీకు దొరుకుతున్న విముక్తి కూడా అండి ఇది. ఇప్పటి వరకు అవకాశాలు మిమ్మల్ని చూసి దూరంగా వెళ్తే ఇకపై అవే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు కలలో కూడా ఊహించని కొత్త దారులు మీ ముందు తెరుచుకోబోతున్నాయి. ఆ దైవం మీ కోసం సిద్ధం చేసిన సువర్ణ భవిష్యత్తులోనికి మీరు అడుగుపెట్టే అద్భుతమైన సమయం అండి ఇది. మీనరాశి వారు ఆగస్టు 15 నుంచి ఒక అసాధారణమైన కాలాన్ని ఎదుర్కోబోతున్నారు. మీరు ఈ మాటలను వినడం కేవలం యాదృచ్ఛికమైతే కాదండి. మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది అనడానికి ఇది ఒక బలమైన సంకేతం. ఇప్పటి వరకు మీరు మీ జీవితాన్ని ఎంతో భారంగా మోసుకొచ్చారు. కానీ ఇప్పుడు అవకాశాలు అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు కలలో కూడా ఊహించని కొత్త దారులు మీ ముందు తెరుచుకోబోతున్నాయి. మీ కనుల ముందే గతం తాలూకు ముసుగు తొలగి ఒక పెద్ద రహస్యం బయటపడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ నిజం తెలిసిన తర్వాత మీరు గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుని అందుకేనా నా జీవితంలో ఆ సంఘటనలు ఊరికే జరగలేదా అని ఆశ్చర్యపోతారు. ఆ క్షణంలో మీ కళ్ళ వెంట ఆనంద బాష్పాలు కూడా రావచ్చు. గతాన్ని పూర్తిగా అంగీకరించి దాని నుంచి పాఠం నేర్చుకుంటూ ముందుకు వెళ్లే సరికొత్త మరియు విజయవంతమైన అధ్యాయం మీనరాశి వారికి ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మీనరాశి వారి జీవితంలో విధి మార్చే సరికొత్త అధ్యాయం అండి. మీనరాశి వారు సాధారణంగా చాలా మంచి మనసు ఉన్నవారు. జలతత్వ రాశి కావడం వల్ల మీ మనసు నీటిలాగా స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్మిస్తారు. ఒకరి కష్టాలు ఉన్నారని తెలిస్తే మీ జేబులో ఉన్న చివరి రూపాయి కూడా ఇచ్చేసి మీరు పస్తులుండే గొప్ప త్యాగగుణం మీది. కానీ అదే కారణంగా మీ జీవితంలో మీరు ఎన్నోసార్లు మోసపోయారు. నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కదా, మరి నాకే ఎందుకు దేవుడు ఇలాంటి కష్టాలు ఇస్తున్నాడు అని మీరు ఎన్నోసార్లు దేవుడిని నిలదీసే ఉంటారు. మీన రాశి వారి అతిపెద్ద శత్రువు మీ కోపం కాదండి, మీ అమాయకత్వమే. ఎదుటివారు మీ ముఖం మీద అబద్ధాలు ఆడుతున్నారని మీ అంతరాత్మ చెబుతున్నా సరే, పోనీలే వాళ్ళు కూడా మనుషులే కదా, మారతారులే అని వారిని క్షమించి మరో అవకాశం ఇస్తారు. కానీ వారు మారరండి, మీరే గాయపడతారు. మీరు బంధానికి ఇచ్చే విలువ అది స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, రక్త సంబంధము కావచ్చు. అందులో మీరు 100% నిజాయితీగా ఉంటారు. కానీ తిరిగి మీకు దక్కింది ఏంటి? అవమానాలు, కన్నీళ్లు, ఒంటరితనం. అందుకే ఈసారి విశ్వం మరియు దేవుడు కలిసి మీకు పచ్చి సత్యాన్ని చూపించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో మీనరాశి వారికి పూర్వజన్మ నుంచి కూడా విడదీయని అనుబంధం ఉంటుంది. మీరు గమనించారో లేదో కానీ మీ జీవితంలో ప్రాణాప్రాయం లేదంటే పెద్ద కష్టాలు ఎదురైనప్పుడు ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని కాపాడుతూనే వచ్చింది. ఈ రోజుల్లో
రోజుల్లో మీ ఆలోచన విధానంలో కూడా గొప్ప పరిపక్వత అనేది వస్తుంది. గతంలో మిమ్మల్ని ఏడిపించిన చిన్న చిన్న విషయాలు ఇప్పుడు మీకు చాలా అల్పంగా కనిపిస్తాయి. ఇది కేవలం మీ మనసు మారటం కాదండి, ఆ దైవమే మీలో కలిగిస్తున్న మార్పు. మీరు చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు చాలా ప్రభావం చూపుతుంది. విచిత్రం ఏంటంటే ఈ కాలంలో మీకు అకస్మాత్తుగా భక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పటి వరకు నాస్తికులుగా ఉన్నవారు కూడా మనసులో దేవుని తలుచుకుంటూ ఉంటారు. దీపం వెలిగించాలని, మంత్రాలు వినాలని అనిపిస్తూ ఉంటుంది. ఇది మీ ఆత్మస్థాయిలో జరుగుతున్న మార్పు. స్వామివారి కృప మీపై ఉన్నప్పుడు ఒక లక్షణం స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటి అంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీకే అర్థమైపోతుంది. మోసపోవడానికి మీరు సిద్ధంగా ఉన్న ఆ దైవమే మిమ్మల్ని అలర్ట్ చేస్తుందన్నమాట. నిలిచిపోయిన పనులు కదలటం, ఆగిపోయిన డబ్బు తిరిగి రావటం వంటివి మీరు స్వయంగా చూస్తారు. మీకు రావాల్సిన న్యాయం మీరు అడగకపోయినా మీ దగ్గరికే వస్తుంది. ఈ సమయంలో మీకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. మాటలు తగ్గుతాయి, జనాల్లో ఉండాలన్న ఆసక్తి తగ్గుతుంది. ఇది డిప్రెషన్ కాదండి, ఇది ఆత్మ మాట్లాడే సమయం. మీనరాశి వారు సాధారణంగా అందరికీ తోడుగా ఉంటారు, కానీ తమను తాము తోడుగా ఉండడం మర్చిపోతూ ఉంటారు. ఇప్పుడు విధి మిమ్మల్ని కొద్దిగా దూరం తీసుకెళ్ళింది. మీరు మీ అంతరంగాన్ని వినేందుకు ఈ దశలు ఎవరి సలహా కూడా పూర్తిగా పనిచేయదు. మీలో నుంచే సమాధానం రావాలి. అందుకే ఈ రోజుల్లో ఒంటరితనం ఒక శాపంలాగా కాకుండా ఒక రహస్య వరంలాగా మారుతుంది. రాబోయే కొద్ది రోజులు విధి తలుపు తట్టే సమయం అండి. ఈ రోజులు సాధారణంగా గడిచిపోతాయని అనుకోకండి. ఒక చిన్న మాట, ఒక చిన్న అవకాశం, ఒక చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపే కాలం అండి ఇది. ఎవరో ఒకరి మాట మీ ఆలోచనలు మార్చవచ్చు, లేదా ఒక సంఘటన మీ కళ్ళను పూర్తిగా తెరిపించవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదండి. నిశ్శబ్దంగా గమనించండి. విధి మీతో మాట్లాడుతుంది, అరుపులతో కాదు, సంకేతాలతో. ఆ సంకేతాలను గుర్తించే శక్తి ఇప్పుడు మీనరాశి వారికి మాత్రమే ఉందండి. గతాన్ని పూర్తిగా అంగీకరించి దాని నుంచి పాఠం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళే సరికొత్త మరియు విజయవంతమైన అధ్యాయం మీనరాశి వారికి ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. గ్రహాల కదలికల పరంగా శాస్త్రీయంగా విశ్లేషించుకుంటే బృహస్పతి గురుగ్రహం జ్ఞానానికి, ధర్మానికి, మంచితనానికి ప్రతీక. అందుకే మీనరాశి వారికి సహజంగానే దైవభక్తి, ఇతరులకు సహాయం చేయాలనే గుణం ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రస్తుతం మీనరాశిలో జన్మశని సంచారం, అలాగే మాయాగ్రహాలైన రాహువు, కేతువుల ప్రభావం మీపై బలంగా నడుస్తుందండి. మీనరాశిలో రాహు సంచారం వల్ల గత కొంతకాలంగా మీకు ఒక రకమైన తీవ్రమైన గందరగోళం అనగా కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని మాయలో మీరు ఉన్నారు. మీరు ఏ ఉద్దేశంలో లేకుండా ఒక మాట అంటే దాన్ని వక్రీకరించి మిమ్మల్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు జరిగాయి. మీ ప్రతిభను తొక్కేసే ప్రయత్నాలు మీ ఆఫీస్లోనూ, వ్యాపార రంగంలోనూ తీవ్రంగా జరిగాయి. కానీ రాహు ఎల్లప్పుడూ మాయను కమ్మే ఉంచలేడు. రాహు సృష్టించిన మాయని చెదిరించడానికి గ్రహస్థితులు మారుతున్న ఈ తరుణంలో ఆ అమాయకపు పొరలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు మీరు చూసే దృశ్యం మొదట్లో మిమ్మల్ని కొద్దిగా బాధ పెట్టినప్పటికీ కూడాను దీర్ఘకాలంలో మాత్రం మీకు అద్భుతమైన స్వేచ్ఛను ఇస్తుంది. ఒక విషపూరితమైన బంధం నుంచి, లేదంటే మోసపూరితమైన వాతావరణం నుంచి మీరు పూర్తిగా బయటపడబోతున్నారు. ఈ మార్పునకు సంకేతంగా గ్రహాలు మీకు కొన్ని ముఖ్యమైన సూచనలు కూడా ఇస్తున్నాయండి. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం, లేదంటే ఉలిక్కిపడి లేవటం జరుగుతూ ఉంటే దానికి కారణం మీ అంతరాత్మ మీకు ఏదో చెప్పాలని ప్రయత్నించడమే. ప్రమాదాన్ని పసిగట్టే సహజమైన శక్తి మీనరాశి వారికి పుట్టుకతోనే ఉంటుందండి. ఇంట్లో అకారణంగా వస్తువులు పగిలిపోవడం, లేదా ముఖ్యమైన వస్తువులు కనిపించకుండా పోవడం జరుగుతూ ఉంటే అది మీ జీవితంలో నుంచి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుందనటానికి సంకేతం. అలాగే హఠాత్తుగా మీ జీవితంలోనికి కొత్తవారు రావడం, లేదా మీకు చాలా క్లోజ్గా అనుకున్న వారు ఎలాంటి కారణం లేకుండా దూరం కావడం జరుగుతూ ఉంటుంది. ఈ సంకేతాలను మీరు గమనించినట్లయితే ఖచ్చితంగా రాబోయే ఆగస్టు 15 నుంచి కూడా, అంటే 20 తారీఖు నుంచి మధ్యకాలంలో మీ జీవితంలో అద్భుతమైన గొప్ప మార్పులు అనేది రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. నిజానికి మీనరాశి వారి జీవితం అంతా కూడా ఇతరుల కోసం త్యాగం చేయడంలోనే గడిచిపోయింది కదా అండి. మీరు అందరికీ ఎప్పుడు కూడా మంచి చేశారు, అందరినీ గుడ్డిగా నమ్మారు. కానీ చాలామంది మీ మంచితనాన్ని, మీ నమ్మకాన్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకున్నారు. ఇది మీ బలహీనత అయితే కాదు, గడిచిన కొన్ని ఏళ్లుగా మీరు అనుభవించాల్సిన కర్మ ఫలితం మాత్రమే. ఆ కష్టకాలం మొత్తానికి ఇప్పుడు సంపూర్ణంగా ముగింపు దశలోనికి రాబోతుంది. కుటుంబంలో ఎదురైన అవమానాలు, ఉద్యోగంలో నిత్యం అసంతృప్తి, చేతిలో చిల్లిగవ్వలేని దయనీయ పరిస్థితి, ప్రాణంగా నమ్మిన వారి వన్నెపోటు పొడిచిన చేసిన మోసం, ఇవన్నీ కూడా ఒకే మనిషి జీవితంలో ఎందుకు జరుగుతాయండి? ఈ ప్రశ్న ఎన్నో రాత్రులు మీ కంటి మీద కునుకు లేకుండా చేసి మీ మనసును తీవ్రంగా వేధించే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పరిశీలిస్తే మీనరాశి వారు గత జన్మలో చేసుకున్న కొన్ని గొప్ప పుణ్యాలు మరియు త్యాగాల వల్ల ఈ జన్మలో మంచి ఫలితాలు పొందడంలో కొంచెం ఆలస్యం అయితే జరుగుతుందండి. చిత్రం ఏంటంటే మీరు ఎవరికైతే ఆపదలో ఉన్నప్పుడు అన్నం పెట్టి ఆపద్బాంధవుడిగా నిలబడ్డారో వాళ్లే కాలక్రమేణా మీకు వ్యతిరేకంగా మారి మిమ్మల్ని ఎంతో వేధించారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఇది మీ దురదృష్టం కాదు, మీ కష్టాలని ముగింపు దశకు చేరడానికి వచ్చిన సంకేతాలు. మీ బాధలు మిమ్మల్ని ఎప్పటికీ కూడా విరిచేయడానికి రాలేదు, మిమ్మల్ని మరింత గట్టి వజ్రంగా తీర్చిదిద్దడానికే వచ్చాయి.
ఇక మీ కెరియర్ మరియు వ్యాపారం విషయానికి వస్తే కనుక ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడతారు, ఇతరుల పని కూడా మీరే నెత్తిన వేసుకుని చేస్తారు. కానీ ప్రమోషన్లు లేదంటే గుర్తింపు వచ్చేసరికి మీ పేరు కాకుండా వేరే వాళ్ళ పేరు వస్తూ ఉంటుంది. ఈ విషయం మీరు ఎంతో మనోవేదనకు గురవుతూ ఉంటారు. అయితే ఆగస్టు 17న సూర్యుడు మీ 6వ ఇంట్లోనికి మూల త్రికోణంలోనికి ప్రవేశించినప్పుడు మీకు అద్భుతమైన మద్దతు అనేది లభిస్తుంది. ఈ శక్తివంతమైన కలయిక కార్యాలయ పోటీని సులభంగా అణిచివేయడానికి మరియు కష్టమైన ఆఫీస్ రాజకీయాలను నిర్వహించడానికి మీకు అధికారాన్ని ఇస్తుంది. మిమ్మల్ని కోరినప్పుడు నిశ్శబ్దంగా నాయకత్వ పాత్రలను స్వీకరించండి. మీ వృత్తిపరమైన కీర్తిని కాపాడుకోవడానికి అహంకారం కంటే క్రమశిక్షణతో కూడిన చర్యలపై ఆధారపడండి. వ్యాపారవేత్తలు మరియు స్వయం ఉపాధిలో ఉన్నవారు ఈ కాలంలో కొన్ని తీవ్రమైన భావోద్వేగాల కలల్లోకి ఎదుర్కొంటూ ఉంటారు. ఆగస్టు 2న కుజుడు మీ 4వ ఇంట్లోకి దూకుడుగా ప్రవేశించడంతో వాణిజ్యం, రియల్ ఎస్టేట్, ఆఫీసు స్థలాలు లేదా ప్రాథమిక వ్యాపార ఆస్తులకు సంబంధించిన అకస్మాత్తుగా తీవ్రమైన వివాదాలు రేకెత్తవచ్చు. ఆస్తి విషయమై ఆవేశంతో కూడిన తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా స్పృహతో వ్యవహరించాలి. అదృష్టవశాత్తు మీ రాశ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ 5వ ఇంట తన అద్భుతమైన సంచారాన్ని కొనసాగిస్తూ గాఢమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తూ మీ విస్తృత వాణిజ్య వ్యూహాన్ని రక్షిస్తూ ఉన్నాడండి. ఇక కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే గనక కుటుంబ ఐక్యత తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటుంది. ఆగస్టు 15 నుంచి 25 మధ్య కాలంలో అకస్మాత్తుగా తలెత్తే పరిణామాలు ఆశలను నీరుగారుస్తూ ఉంటాయి. ఇల్లు ఒక ప్రశాంతమైన ప్రదేశంలా కాకుండా ఎప్పుడు ఏ పెళ్లి జరుగుతుందో తెలియని యుద్ధ భూమిలాగా మారుతూ ఉంటుంది. మీ తల్లితో లేదంటే జీవిత భాగస్వామితో మాట పట్టింపులు రావడం, ఎవరిని మనసును అర్థం చేసుకోకపోవడం వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటూ ఉంటుంది. వైవాహిక జీవితంలో ఈ 8 రోజుల్లో కూడా ఎదురయ్యే చిన్న అపార్థాలు పెద్ద గొడవలకు దారితీస్తాయి. ఎదుటివారు తమను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదనే నిరాశ మిమ్మల్ని కృంగదీస్తూ ఉంటుంది. అయినప్పటికీ ఈ గృహ కల్లోలలో మధ్య పిల్లల అమాయకత్వ నవ్వులు లేదా కొద్దిపాటి సంతోషకరమైన క్షణాలు మాత్రమే మీకు కాస్త ఊరటనిచ్చే ఏకైక అభయారణ్యంగా మారుతూ ఉంటాయి. అలాగే మీ 7వ ఇంట్లో కూర్చున్న నీచ శుక్రుడు మీ జీవిత భాగస్వామితో నిరంతర ఘర్షణలను తెస్తూ ఉంటుంది. మీ భాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేసినట్లు భావించవచ్చు, కానీ కుటుంబంలో ఎవరో ఒకరు మీ మీద పూర్తిగా ఆధారపడే పరిస్థితి వస్తుంది. అప్పుడే మీ అనుభవానికి, మీ సహనానికి ఉన్న అసలైన విలువ వారికి తెలుస్తుంది. ఆరోగ్యం విషయానికి వస్తే మొదటి ఇంట్లో కొనసాగుతున్న జన్మశని యొక్క భారమైన ప్రభావం వల్ల మీ శారీరక శక్తి తీవ్రమైన ఆంక్షల క్రింద ఉంటుంది. ఈ సంచారం మీ ప్రధాన శక్తిని నిరంతరం హరిస్తూ దీర్ఘకాలిక అలసట మరియు కేళ్ల బిగువుకు గురి చేసేలాగా చేస్తూ ఉంటుంది. ఈ విపరీతమైన ఒత్తిడికి తోడు 12వ ఇంట్లో వక్రగతిలో ఉన్న రాహువు సంచారం మీ నాడీ వ్యవస్థను నిరంతరం అతిగా ఉత్తేజపరుస్తూ విచిత్రమైన ఆందోళనలతో నిద్రకు భంగం కలిగిస్తూ ఉంటుంది. అయితే ఆగస్టు 17న సూర్యుడు మీ 6వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ పునరుద్ధరణ శక్తికి భారీ ప్రోత్సాహం అనేది లభిస్తుంది. శరీర ఆరోగ్యానికి మించి మీ మనసు ఆరోగ్యమే ఇప్పుడు అత్యంత ముఖ్యమైన అంశంగా మారుతుంది. చిన్నపాటి అలసట, నిద్రలేమి, ఏకాగ్రత లోపం వంటివి కనిపించినప్పుడు మీకు మందుల కన్నా కూడా మౌనం, ప్రశాంతత మరియు కొంత స్వీయ సమయం అత్యంత అవసరం. మీ మనసు ఎప్పుడైతే నెమ్మదిస్తుందో మీ శరీరం కూడా అంతకంటే బలపడి మళ్ళీ ఉత్సాహంగా మారుతుంది. ఇక విద్యార్థులకు విద్యాపరమైన విజయాల కోసం నమ్మశక్యం కాని శక్తివంతమైన కాలం అండి ఇది. మీ మేధోస్థానమైన 5వ ఇంట్లో గురువు సంచారం కొనసాగించడం వల్ల మీకు గాఢమైన అవగాహన, పరీక్షలలో అద్భుతమైన అదృష్టం మరియు ఆధ్యాత్మిక విషయాలపై గాఢమైన ప్రేమ లభిస్తాయండి. మీ మనసు సంక్లిష్టమైన సిద్ధాంతాలను సులభంగా గ్రహిస్తూ ఉంటుంది. బుధుడు ఇదే 5వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ వ్రాత మరియు సంభాషణ నైపుణ్యాలు అసాధారణంగా పదును తేల్తాయండి. ప్రధాన పరిశోధనా పత్రాలను రూపొందించడానికి, మీ పరిశోధనలను ప్రదర్శించడానికి లేదా మీ థియరీస్ను ఆత్మవిశ్వాసంతో సమర్థించడానికి ఈ కాలాన్ని ఉపయోగించండి. అయితే సమూహ ప్రాజెక్టులు మరియు తోటివారి దృష్టి మరల్చేలాగా విషయాల పట్ల జాగ్రత్తగా అయితే ఉండాలి. పూర్తి ఏకాంతంలో చదువుకోవడం ద్వారా మాత్రమే వీరు అద్భుతమైన విజయాలను అయితే సాధించగలుగుతారు. ఈ ఆగస్టు 17 నుంచి 25 తేదీల మధ్య మీ సమస్త కష్టాలకు శాశ్వత ముగింపు అయితే కాటుపడబోతుంది. ఇప్పటి వరకు మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క వెనుక ఒక అపారమైన దైవిక శక్తి దాగి ఉంది. ఈ తేదీల తర్వాత మీనరాశి వారికి కేవలం ఒక కొత్త జీవితం ప్రారంభం కావడం లేదండి, అసలైన మరియు పరిపూర్ణమైన జీవితం మొదలవుతుంది. ఇప్పటి వరకు మీరు కాలం వెల్లదీశారు, కానీ ఇకపై మీరు ప్రతి క్షణాన్ని, జీవితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో అద్భుతమైన ఉత్సాహము పెరుగుతుంది. మీరు మాట్లాడే మాటకు సమాజంలో పూర్వ గౌరవం కంటే ఎక్కువ విలువ దక్కుతుంది. నేను సామాన్యుడి కాదు, నా వల్ల ఏదైనా సాధ్యమనే ఒక వింతైన అజేయమైన ఆత్మవిశ్వాసం మీలో అంకురిస్తూ ఉంటుంది. ఇదే మీ భవిష్యత్తు విజయానికి మొదటి మెట్టు అవుతుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒక అద్భుతమైన స్థిరత్వం వస్తుంది. ఇంతకాలం తీవ్ర అయోమయంలో ఉన్న మీరు ఇకపై ఒక స్పష్టమైన లక్ష్యంతో నేరుగా ముందుకు సాగుతారు. ఇది కేవలం మీ మనసులో కలిగి
తాత్కాలిక మార్పు కాదండి, సాక్షాత్తు గ్రహాలు మీకు ఇస్తున్న అపారమైన బలం. ఈ కాలంలో మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ తలరాతును పూర్తిగా మార్చేయగలదు. ఎలాంటి ఆవేశానికి పోకుండా కేవలం ప్రశాంతమైన ఆలోచనతో మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా మిమ్మల్ని జీవితంలో ఎన్నో ఉన్నత స్థాయిలకు తీసుకువెళ్తుంది. మీనరాశి వారు ఆర్థికంగా శాశ్వతంగా స్థిరపడే ముందు వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. మొదటిది విపరీతమైన ఒంటరితనం. చుట్టూ జనాలు ఉన్నా మీరు ఒంటరిగానే ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది బాధ కాదు, మీ లోపల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందనటానికి సంకేతం. రెండవది నిద్రలో వింతైన అనుభవాలు లేదంటే భవిష్యత్తును సూచించే కలలు రావటం. మూడోది ఎవరికి భయపడని అసాధారణమైన ధైర్యం కలగటం. నాలుగవది జీవితంలో ఏదో ఒకటి సాధించాలని బలమైన కోరిక. ఇది కేవలం కోరిక కాదు, సాక్షాత్తు ఆ దైవం ఇస్తున్న ప్రేరణ. ఐదవది వచ్చేసి కారణం లేకుండానే శివుని పేరు గుర్తుకు రావటం, నిశ్శబ్దంగా ఉండాలనిపించడం, దీపం వెలిగించాలనిపించడం. ఆరవది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో మీ అంతరాత్మ ద్వారా మీకు స్పష్టంగా అర్థమైపోవడం. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే మీ జీవితం పూర్తిగా తిరగబడే సమయం ఆసన్నమైందని అర్థం చేసుకోండి. ఇక ఈ ఆగస్టు 17 నుంచి కూడాను మీ ఆర్థిక పరిస్థితిలో ఒక ఊహించని అద్భుతమైన మలుపు కూడా రాబోతుంది. డబ్బు విషయంలో ఇప్పటి వరకు మీరు ఒక వింతైన సందిగ్ధాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. సంపాదన ఉన్నా కూడా చేతిలో నిలవలేదు. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యమైంది. ఇదంతా మిమ్మల్ని వెంటాడిన కర్మచక్రం మాత్రమే. కానీ ఈ తేదీల తర్వాత మీ ధనయోగం పూర్తిగా మారిపోతుంది. ఇది ఎవరో లాటరీ తగినట్లుగా వచ్చేది కాదు, నిలకడగా మీ దగ్గరే ఉండిపోయే సంపాదన. మీరు గతంలో చేసిన శ్రమకు అసలైన విలువ దక్కే సమయం ఇప్పుడే మొదలవుతుంది. నిలిచిపోయిన డబ్బు, బ్లాక్ అయిన ఫ్రెండ్స్ మీకు అందే సమయం కూడా, అందే అవకాశం కూడా ఉంటుందండి. కేవలం ఒకే జీతంపై ఆధారపడే పరిస్థితి పోయి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. అప్పుల బాధల నుంచి మీకు శాశ్వత విముక్తి లభిస్తుంది. డబ్బు రాగానే ఖర్చు చేసే మీరు ఇప్పుడు దాన్ని ఎలా రెట్టింపు చేయాలో ఆలోచిస్తారు. ఎవరో చెబితే కాదు, మీ అంతరాత్మ చెప్పే సలహా మేరకు పొదుపు చేయడం ప్రారంభిస్తారు. లక్ష్మీదేవి కటాక్షం మీ వెంటే ఉంటుంది కదా, దాన్ని నిలబెట్టుకోవడంలో మాత్రం ఇప్పుడు మీరు అప్రమత్తంగా ఉండాలి. ప్రేమ మరియు కుటుంబ జీవితంలో కూడా ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. మీనరాశి వారు ప్రేమలో పడితే అది సినిమాను మించి ఉంటుందండి. కానీ మీరు పడే తపన ఎదుటి వారికి అర్థం కాదు. ముఖ్యంగా వివాహం అయిన మీనరాశి వారికి అత్తాకోడళ్ల సమస్యలు కావచ్చు, లేదా బంధువులు సృష్టించిన అపోహలు కావచ్చు, ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా పటాపంచలవుతాయి. నిజంగా తప్పు ఎవరిది అనేది మీ భాగస్వామికి స్పష్టంగా అర్థమయ్యే రోజు కూడా వస్తుందండి. ఒంటరిగా ఉన్న వారికి వారి జీవితాన్ని నిజంగా అర్థం చేసుకునే గొప్ప వ్యక్తి రాబోతున్నారు. పాత జ్ఞాపకాలను పూర్తిగా విడిచిపెట్టి కొత్త జీవితాన్ని ఆహ్వానించడానికి సిద్ధపడండి. అయితే ఈ సమయంలో మీ అతిపెద్ద శత్రువులు అసలు ముసుగులు తొలగిపోతాయి. గత 6 నెలలుగా మీ మానసిక పరిస్థితి బాగోలేకపోవడానికి, విపరీతమైన తలనొప్పి, కడుపు సమస్యలు రావడానికి అసలు కారణం కూడా మీ చుట్టూ ఉన్న విషపూరితమైన వ్యక్తులే. వాళ్ళు మీ ముందు చాలా మంచోళ్లాగా నటిస్తూ ఉంటారు. మీ కష్టాలు విని మీకంటే ఎక్కువగా ఏడుస్తారు. కానీ మీ వెనుక ఇతరుల దగ్గర మీ గురించి చులకనగా మాట్లాడతారు. మీరు సాధించినప్పుడు పైపైన మెచ్చుకుంటూ కళ్ళల్లో అసూయను దాచుకుంటూ ఉంటారు. ఆ దేవుడు నిజాలన్నింటినీ కూడా మీ కళ్ళ ముందు ఉంచుతున్నాడండి. ఆ నిజం తెలిసిన వెంటనే కోపంతో రగిలిపోకండి, వారితో గొడవ పడకండి. కేవలం మౌనంగా వారిని మీ జీవితం నుంచి తొలగించండి. దేవుడు వారికి ఇవ్వాల్సిన శిక్ష సరైన సమయంలో ఖచ్చితంగా ఇస్తాడు. ఇక ఈ సమయంలో కొన్నింటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలండి. కోపంతో తీసుకునే నిర్ణయాలు కానీ, భావోద్వేగాల్లో ఇచ్చే మాటలు కానీ, అవసరం లేని వాగ్దానాలు మీకే నష్టాన్ని తెస్తాయి. ఎవరి మాటకైనా వెంటనే స్పందించడం కంటే మౌనమే మీ నిజమైన బలవండి. రోజుకు కొన్ని నిమిషాలైనా ఒంటరిగా కూర్చొని మీ ఆత్మతో మీరు సంభాషించండి. నేను ఏమి కోల్పోయాను, నేను ఏం నేర్చుకున్నాను, ఇక మీదట ఏం కోరుకుంటున్నాను అని మనసులో స్పష్టంగా చెప్పుకోండి. భయం, ఆశ, విశ్వాసం 3 సమతుల్యంగా ఉన్నప్పుడే మీ జీవితం సరైన దిశలో సాగుతుంది. భయాన్ని పూర్తిగా తొలగించలేకపోయినా దాని అధికారం మాత్రం ఇవ్వకండి. మహాదేవుడి కృప ఈ దశలో మీకు పూర్తిగా రక్షణగా నిలుస్తుంది. మీరు అడిగిన కోరికల కన్నా మీకెంతో అవసరమైనది మీ ముందుకు వస్తుంది. ఈ ముగింపు నిజమైన శాశ్వత ఆరంభానికి నాంది పలుకుతుంది. మీకు నిజం చూపించి కళ్ళు తెరిపించిన ఆ దైవానికి కృతజ్ఞతలు చెప్పే సమయం కూడా అండి ఇది. ఆ సత్యం బయటపడిన తర్వాత మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీ ఆలోచన విధానం మారుతుంది. మీ నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు అవసరమో వారిని మాత్రమే దగ్గరకు రాణిస్తారు. మీరు నచ్చని విషయాలకు నిర్మోహమాటంగా నో చెప్పడం నేర్చుకుంటారు. ఎప్పుడైతే మీరు అలా చేయడం మొదలు పెడతారో అప్పుడే మీ అసలైన విజయయాత్ర ప్రారంభమవుతుంది. మీనరాశి వారు, ఈ విశ్వంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. మీ ముఖంపై మళ్ళీ ఆ పాత చిరునవ్వు తిరిగి రాబోతుంది. మీ ఇల్లు సిరి సంపదలతో కళకళలాడబోతుంది. నిరాశను వదిలిపెట్టి ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. సత్యం ఎప్పుడు ఆలస్యంగా వచ్చినా కూడా అది తప్పకుండా వచ్చి తీరుతుందండి. ఇప్పటి వరకు ఎన్నో బాధలను భరించి మీ దశను మీరు ఇప్పుడు ధైర్యంగా దాటితే ఇక ఎప్పటికీ పాత కష్టాల వైపు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. మీ జీవితం నిశ్శబ్దంగా అయినప్పటికీ కూడాను పూర్తిగా మారిపోయే మహాద్భుతమైన సమయం అండి ఇది. మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి నొప్పి, పడిన ప్రతి కన్నీటి చుక్క దైవం లెక్కలోనికి తీసుకోవబడింది. మహాదేవుడు ఎప్పుడు కాస్త ఆలస్యం చేస్తాడేమో కానీ ఏ క్షణంలోనూ ఎవరికీ అన్యాయం చేయడు. ఇప్పటి నుంచి మీ జీవితంలో ఎవరు ఉండాలో, ఎవరు శాశ్వతంగా వెళ్ళిపోవాలో అని స్పష్టంగా తెలియడం మొదలవుతుంది. ఇక మీదట మీ విలువను ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేసుకోరు. ఇప్పుడు మీనరాశి వారికి సాక్షాత్తు మహాదేవుడి దివ్య ఆశీస్సులు మనసుకు ప్రశాంతతను, ఆలోచనలు స్పష్టతను,
జీవితానికి శాశ్వత స్థిరత్వాన్ని రావడానికి ఒక అత్యంత శక్తివంతమైన ఏర్పడుతుందండి. ఓం శ్రీ మహాలక్ష్మీచ విద్మహే విష్ణుపత్నేచ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. ఈ మంత్రం మీనరాశి వారికి ఎందుకు సరిపోతుంది అంటే, మీనరాశి వారికి ఈ కాలంలో నిలిచిపోయిన డబ్బు చేతికి అందడం, అప్పుల బాధల నుండి విముక్తి కలగటం మరియు ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఏర్పడటం జరగాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అత్యంత ముఖ్యం. మీనరాశి వారికి శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. ఈ మహాలక్ష్మి గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు నిలకడగా నిలుస్తాయి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం పూట భక్తి శ్రద్ధలతో 11 సార్లు లేదంటే 21 సార్లు జపించడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి అద్భుతమైన ధనయోగం సిద్ధిస్తుందండి. ఈ పవిత్ర నామస్మరణతో మీ మనసులో అద్భుతమైన ప్రశాంతత అండవిస్తుంది. ఈ ఆగస్టు 17 నుంచి 25 తేదీల తర్వాత కొత్తగా అప్పులు చేసే దుస్థితి రాకపోగా ఇన్నాళ్లుగా మిమ్మల్ని వేధించిన పాత బాకీలు కూడా క్రమంగా తీరిపోతాయి. డబ్బు చేతికి రావడమే కాదండి, వచ్చిన డబ్బు ఇంట్లో నిలకడగా ఉండడం అనేది కూడా నిజమైన ధనయోగానికి సంకేతం. ఇది ఆగస్టు నెల నుంచి కూడా మీకు పూర్తిగా సాధ్యపడుతుందండి. ఆగస్టు 17న సూర్యుడు మీ 6వ ఇంట్లోకి ప్రవేశించడంతో పరిస్థితులు పూర్తిగా తలకిందులు కాబోతున్నాయండి. మీ కష్టాన్ని, మీ ప్రతిభను ఇప్పుడు మీ పై అధికారులు స్వయంగా గుర్తిస్తారు. ఇంతకాలం మీ మాటను లెక్క చేయని వారు కూడా ప్రతి విషయంలో మీ సలహాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆఫీస్లో మీ అభిప్రాయానికి ఊహించని విలువ పెరుగుతూ ఉంటుంది. ఈ కాలంలో కొందరికి సరికొత్త ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తే, మరికొందరికి ప్రస్తుతం పనిచేస్తున్న చోటే అత్యున్నత పదవులు వర్తిస్తాయి. కాబట్టి ఎలాంటి ఆవేశానికి పోకుండా తెర వెనుక నిశ్శబ్దంగా మీ పనిపై మాత్రమే పూర్తి దృష్టి పెట్టండి. ఈ మార్పు అంతా మీ మేలు కోసమే జరుగుతుందండి. ఈ అద్భుతమైన మార్పును స్థిరంగా నిలుపుకోవడానికి, మీ జీవితంలో సానుకూల శక్తిని ఆహ్వానించడానికి కొన్ని సులభమైన జ్యోతిష పరిహారాలను శ్రద్ధగా అయితే పాటించండి. దక్షిణామూర్తి లేదంటే షిరిడి సాయిబాబాను పసుపు రంగు పూలతో పూజించండి మరియు పసుపు రంగు వస్తువులను లేదంటే బట్టలను పేదవారికి దానం చేయండి. వీలైతే శనివారం రోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి రాహు కేతువులకు మరియు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. ప్రతిరోజు కనీసం 15 నిమిషాలు దేవుడి గదిలో ఒంటరిగా కూర్చుని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ధ్యానం చేస్తూ మీ మనసులో ఉన్న భారం అంతా వదిలేయండి. ఈ లోకంలో ఏది కూడా దైవ సంకల్పం లేకుండా జరగదండి. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి కష్టం, ప్రతి కన్నీరు మిమ్మల్ని శిక్షించడానికి కాదు, మిమ్మల్ని ఒక బలమైన వజ్రంగా మార్చడానికి పంపిన పాఠాలే. మీరు బంగారు కొలిమిలో మరింత స్వచ్ఛంగా మారుతున్నారు. మీకు ఎంతో మంది ద్రోహం చేసి ఉండవచ్చు, మీ పేరు పాడు చేసి ఉండవచ్చు, కానీ వాళ్ళు మీ తలరాతను మార్చలేరు. దేవుడు మీకు రాసి పెట్టిన అదృష్టాన్ని ఏ శక్తి ఆపలేదు. రాబోయే ఈ రోజుల్లో జీవితంలో ఒక మైలురాయి కాబోతుంది. ఆ క్షణంలో బాధపడకండి. నన్ను నిజం చూపించినందుకు ధన్యవాదాలు భగవంతుడా అని చేతులు జోడించండి. మీ కష్టాల కోట పూర్తయింది. ఇకపై రాబోయే మీనరాశి వారి నిజమైన స్వర్ణ యుగమే అంతా కూడా స్వర్ణయుగమేనండి. బయటకు ఎంతో నవ్వుతూ అందరితో కలివిడిగా కనిపిస్తున్నప్పటికీ లోపల అప్పుల భారం, కుటుంబ బాధ్యతలు, భవిష్యత్తు గురించి భయం మీనరాశి వారిని నిరంతరం పెండేస్తూ ఉంటుంది కదండి. అయితే ఆగస్టు 17 నుంచి 25 తేదీల మధ్య మీ సమస్యలన్నీ కూడా వేసిన మంత్రం వేసినట్లుగా ఒకేసారి మాయమైపోవు. కానీ వాటిని ఎదుర్కొనే ఒక అద్భుతమైన మరియు అజేయమైన ధైర్యం మీలో అంతకంతూ పుడుతూ ఉంటుంది. అప్పులు తీర్చే నూతన మార్గాలు మీ ముందుకు వస్తాయి. మీరు ఎవరిని ప్రత్యేకంగా అడగకపోయినా కూడా ఎక్కడో ఒక చోట నుంచి మీకు అనుకోని సహాయం అది అందబోతుంది. రావాల్సిన పాత బాకీలన్నీ సులువుగా వసూలవుతాయి. ఇది కేవలం మీ స్వంత అనుభవంతో వచ్చిన ధైర్యం కాదండి, సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి వారు మహాదేవుడు మీకు ఇస్తున్న అపారమైన దైవ బలమే ఇదంతా. ఈ ఆగస్టు 15 నుంచి కూడా మీ జీవితంలో జరిగే ఏ సంఘటన కూడా యాదృచ్ఛమైతే కాదండి. మీరు మనసులో ఒకరిని తలుచుకోగానే వారు ఫోన్ చేయడం, మీరు ఆలోచించే విషయమే ఎక్కడో వినిపించడం జరుగుతూ ఉంటుంది. కలలో పెద్ద పెద్ద దేవాలయాలు, ప్రకాశవంతమైన వెలుగుతున్న దీపం లేదా సూర్యుడు కనిపిస్తే వాటిని అసలు నిర్లక్ష్యం చేయకండి. మీ అంతరాత్మ ద్వారా సాక్షాత్తు దైవం మీతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోండి. గురుబలం బలపడే ఈ కాలంలో మీనరాశి వారి మాటకు ఒక ప్రత్యేకమైన మరియు అద్భుతమైన ప్రభావం రాబోతుంది. మీరు నోటితో ఏది బలంగా కోరుకుంటారో అదే జరిగి తీరుతుంది. అందుకే ఎప్పుడూ కూడా పాజిటివ్గా మాట్లాడండి. నా జీవితాన్ని నా ఇష్ట ప్రకారమే మార్చుకోగలను అనే బలమైన ఆత్మవిశ్వాసం మీ సొంతం అవుతుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఏదైనా మంచి అవకాశం రాగానే ఆవేశంతో వెంటనే ఓకే చెప్పేయకండి. ఒక రోజు ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గతంలో మిమ్మల్ని మోసం చేసిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కాలంలోనూ కొత్త వారైనా అందరినీ కూడా గుడ్డిగా నమ్మకండి. ఇక నా వల్ల ఏమవుతుందిలే అనే నిరాశపూరిత ఆలోచనలు దరిచేరనివ్వకండి. మీలో ఉన్న అపారమైన శక్తిని మీరే నమ్మాలండి. ఈ కాలంలో మీ మనసును గ్రహబలాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు ఉదయం కొద్దిసేపు ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టండి. రాత్రి నిద్రపోయే ముందు రోజంతా జరిగిన విషయాలను ఒక్కసారి ప్రశాంతంగా గుర్తు చేసుకుని ఆ రోజు మీకు ఏది బాధ కలిగించిందో ఆ విషయాల భారమంతా కూడా అక్కడే వదిలేయండి. ఎందుకంటే గడిచిపోయిన చేదు జ్ఞాపకాలను మోసుకుంటూ ముందుకు వెళ్ళలేమండి.
అయితే మన గత అనుభవాల నుంచి మనం నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, గతంలో మిమ్మల్ని పూర్తిగా ముంచింది ఈ గుడ్డి నమ్మకమే కదా అండి. కాబట్టి ఈ కాలంలో కొత్తగా పరిచయమైన వారిని లేదంటే అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోకండి. అలా చేస్తే మళ్ళీ అది తప్పు చేసి పునరావృతం చేసినట్టు అవుతుంది. అలాగే నా వల్ల ఏమవుతుందిలే, నా తలరాత ఇంతే అనే నిరాశపూర్వకమైన ఆలోచనలు మీకు అత్యంత ప్రమాదకరమైనవి. మీలో సాక్షాత్తు ఆ దైవం నింపిన అపారమైన శక్తిని మీరే నమ్మకపోతే దైవం మీకు ఇస్తున్న సువర్ణ అవకాశాలను మీ చేతులారా మీరు చేజార్చుకున్న వాళ్ళు అవుతారండి. ఈ అద్భుతమైన సందేశం జీవితంలో అన్నీ కోల్పోయినా ఇంకా పోరాడాలని తపన ఉన్నా, పడ్డ కష్టానికి ఫలితం రాక కుమిలిపోతూ ప్రతి మీనరాశి వారు చెందాల్సిన నిజమైన ఆభరణం అండి. ఈ ఆగస్టు నెల నుంచి మొదలయ్యే ఈ మహా మార్పుతో మీరు మీ విధిని మీరే అద్భుతంగా మార్చుకుంటారు. ఆ వెంకటేశ్వర స్వామి మరియు మహాదేవుడి దివ్య ఆశీస్సులు ఎప్పుడు మీకు శ్రీరామ రక్షగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమః శివాయ.